నమస్తే, వెల్కమ్ టు జనైత టీవీ. ఈరోజు మనం చాలామందికి అత్యంత ఇష్టమైనటువంటిది, సీజన్లో విరివిగా దొరికేటువంటిది ఒక పండు గురించి మాట్లాడుకుందాం. ఎంతగా తీయగా ఉంటుందంటే చెప్పలేనిది. కానీ ఆ తీయదనంతో పాటు మన ఆరోగ్యాన్ని కూడా అద్భుతంగా కాపాడే బోలెడన్ని పోషకాలు ఉన్నటువంటిది, ఔషధ గుణాలు కూడా అత్యధికంగా ఉన్నాయని చెప్పేసి మీకు తెలుసా? అదే ఏం పండు అంటే సీతాఫలం. అంత నిజమా అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఆలస్యం చేయకుండా ఈ ప్రకృతి ప్రసాదమైన సీతాఫలం మన శరీరానికి చేసే మేలు ఏంటో వివరంగా తెలుసుకుందాం పదండి. సీతాఫలం తీయగా ఉంటుంది కాబట్టి అందులో సి విటమిన్కి ప్లేసే లేదని అనుకుంటాం. కానీ ఇందులోని యాంటాక్సిడెంట్స్ పనిచేసేటువంటి సి విటమిన్తో పాటు ఏ, బి విటమిన్లు కూడాను, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, కాపర్ వంటి ఖనిజాలు కూడా చాలా సమృద్ధిగా దొరుకుతాయి. అది మీకు తెలుసా? ఇది అన్ని కాలాల్లోనూ దొరకదు, కానీ దొరికితే రోజుకు సీతాఫలం తినడం వల్ల అనేక వ్యాధులకు దూరంగా కూడా ఉండొచ్చు అంటారు ఆయుర్వేద వైద్యులు. మరి మిగిలిన పండ్లతో పోలిస్తే సీతాఫలంలో క్యాలరీలు మాత్రం చాలా ఎక్కువగానే ఉంటాయి. ఇక చూస్తే 100 గ్రాముల పండు నుంచి 100 క్యాలరీలు లభ్యమవుతాయి. కానీ అవి సహజ చక్కెరలు కావడంతో ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇక ఈ సీతాఫలం గుండె, ఎముక, చర్మ సంరక్షణకి కూడా చాలా చక్కగా తోడ్పడుతుంది. ఇందులోని మెగ్నీషియం గుండె నొప్పి, పక్షవాతం లాంటివి కూడా రాకుండా అది కాపాడుతుంది. మరి బలహీనమైనటువంటి గుండెకు రక్త ప్రసారం లోపంలో ఉండేటువంటి పరిస్థితి, మరి ఒత్తిడి, అలాగే కండరాల బలహీనత, అధిక బీపీలతోటి బాధపడే వారికందరికీ ఈ సీతాఫలం చాలా వరకు మంచిది. ఈ సీతాఫలం కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేయడం వల్ల డిప్రెషన్కి గురయ్యే వారికి మందులాగా పనిచేస్తుంది. మరి దీన్ని క్రమం తప్పకుండా తీసుకునే వాళ్ళలో కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ వంటివి వచ్చేటువంటి అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇది మంటను కూడా తగ్గిస్తుంది. కడుపులో అల్సర్స్ని, చిగుళ్ళ వ్యాధుల్ని కూడా పూర్తిగా నివారిస్తుంది ఈ సీతాఫలం. మరి ఇందులోని పీచు జీర్ణక్రియకు మంచిది. ఈ పీచు కొలెస్ట్రాల్ తగ్గించేందుకు, రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని నియంత్రించేందుకు కూడా సహాయపడుతుందట. ఈ పండులో ఏ విటమిన్ శాతం ఎక్కువగానే ఉంటుంది. దాంతోపాటు ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. మరి ఈ సీతాఫలం గర్భిణులకు మంచి ఆహారం, వికారము, వాంతులు, నీరసం తగ్గేలా కూడా ఇది చేస్తుంది. ఇందులో పుష్కలంగా ఉండేటువంటి కాపర్ రక్తహీనతను, మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది. కాపర్ లోపం వల్ల నెలలు నిండకుండానే ప్రసవించే వారికి ఇది బాగా పనిచేస్తుంది. పైగా కాపర్ తక్కువైతే తెల్ల రక్త కణాల సంఖ్య కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. కావున సాధారణంగా ప్రతి వ్యక్తికి రోజుకి 900 మిల్లీగ్రాముల కాపర్ అవసరం ఉంటుంది. అదే గర్భిణులకైతే 1300. సో అందుకు గర్భిణులు దీన్ని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల చాలా మంచిది. అయితే బరువు తక్కువగా ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆహారం. ఇందులోని ఫినాలిక్ పదార్థాలు మంచి యాంటాక్సిడెంట్లుగా పనిచేస్తూ రోగ నిరోధక శక్తిని చాలా వరకు పెంచుతాయి. వృద్ధాప్యాన్ని కూడా అడ్డుకునేటువంటి ఛాన్స్ ఉంది. డయేరియా, డీసెంట్రీలతో బాధపడే వాళ్ళకి మంచిది ఈ సీతాఫలం. ఈ సీతాఫలం ఆకులు లేదా బెరడును మరిగించిన డికాక్షన్లా అది ఒక పనిచేస్తుందని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తారు. మరి దీని విత్తనాలు, వేళ్ల నుంచి తీసినటువంటి పదార్థం క్యాన్సర్ కణాలను కూడా నాశనం చేస్తుందని తాజా పరిశోధనలో తేలింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి 10 మందికి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి.